ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సందర్భంగా వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము. దాంతో పాటు ఇంకొక 2-3 పనులు కూడా చేశాం. తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. కానీ దాని మీద చెప్తున్నాను సార్, వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈశ్వరీబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళోజీ గారిని కూడా కోట్ చేశారు. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జయశంకర్ సార్ పేరు మీద మనం బ్రహ్మాండంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష 5 కోట్ల రూపాయలతో బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ ఉంటుంది అధ్యక్ష, ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడ ఆడిటోరియం బాగా చేయాలని చెప్పి ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద 5 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని అద్భుతంగా అత్యాధునికంగా తీర్చి కూడా దిద్దాం అధ్యక్ష. కాబట్టి గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆ ఒరవడిని మీరు కూడా కొనసాగించండి, మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ ఇంకా ఒక 2 క్రికెటర్లు అధ్యక్ష సిరాజ్కి ఇచ్చారు, నిఖత్ జరీన్కి ఇచ్చారు. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఏంటి, ఎందుకంటే ఇద్దరికి ఇంకో 2 కూడా సిఫారసు చేయమని వారు అడుగుతా ఉన్నారు. వారు కూడా క్రీడాకారుడు, 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష, వారికి అవకాశం ఏంటి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష, పాజిటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు, బీసీసీఐతో మాట్లాడారు. అద్భుతమైన స్టేడియం మహేశ్వరం దగ్గర తెస్తా అన్నారు. తనని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. అద్భుతమైన స్టేడియం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజా అని మన తెలంగాణ బిడ్డ అధ్యక్ష, క్రికెటర్. తను ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్ వార్న్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా. దయచేసి ప్రజ్ఞాన్ ఓజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి, తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రానిచ్చారు, ఇంకా ఇవ్వలేదు. దయచేసి రాయుడు గారికి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గుత్త జ్వాల కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్లో రానిచ్చింది అధ్యక్ష. తనకు కూడా మనం ఒక 600 స్క్వేర్ యార్డ్స్ వాట్ ఎవర్ సిరాజ్కి అండ్ ఎట్లా ఇస్తారో అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి సిరాజ్కి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజాకి, అంబటి రాయుడుకి, జ్వాలకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడిన హైదరాబాద్ स्पीकर साहब, इन कंटिन्यूशन आपको ये बताना चाहूँ साहब, द स्टेट ऑफ तेलंगाना हैज़ ऑलवेज बीन ए बिग कंट्रीब्यूटर टू इंडियन स्पोर्ट्स. इसी के साथ साथ जिन लोगों के नाम है, निकत जरीन हो या मोहम्मद सिराज हो, इनको हम यहाँ पे आगे बढ़ा रहे हैं. उसके साथ साथ ये चीज़ें भी देखना ज़रूरी है साहब कि 19th एशियन गेम स्टेट एथलेटिक्स में while 12 athletes from the state will don the national covers in the game in Hanzhou, 9 of them were female. State athletes include Nikhat Zareen, boxing, Akula Srija, TT, Somaya Gugulot, football, Viritri Agarwal, swimming, Sikki Reddy, Gayatri Gopichand, badminton, Tilak Verma, cricket, Gitanjali, rowing, A. Nandani, athletics, Sanjana, skating, Preeti Kongara, sailing, और अर्जुन साहब ये चेस के है साहब. इसके साथ साथ जो यूनिवर्सिटी लेवल पे यूनिवर्सिटी के जो इंटरनेशनल गेम्स हुए साहब, उसमें जो हमारे स्टेट का नाम रोशन करें, उनको भी हमको रिकॉग्नाइज करने की जरूरत है साहब. ये गुजारिश है आपके साथ, जिसमें वाइस शिव कुमार साहब ऑफ उस्मानिया यूनिवर्सिटी हैव सिक्योर्ड 3 silver medals in World University Championships held in Merida, Mexico from 13-17 November 2016. Miss Era Dikshita will be representing Usmania University in the upcoming World University Weightlifting Championship. She secured a gold medal in the All India Inter-University Weightlifting Championship for the year 2016-17. Mr. Charan Reddy of Usmania University represented India in the World University Archery Championship as well in Mongolia 2016. Usmania University Lawn Tennis Women's team won gold medal in South Zone in Inter-University Lawn Tennis Championship. तो वही हमारा बोलने का मकसद है साहब, जो इंटरनेशनल प्लेयर्स के साथ अगर हम बुनियादी तौर पर ऐसे प्लेयर्स को आगे बढ़ाएंगे तो स्टेट और बेहतर तरीके से स्पोर्ट्स को प्रमोट करेगा.
और मैं ये भी कहना चाहूँगा साहब, आपका ये इनिशिएटिव जो आपका ड्रग फ्री इनिशिएटिव है उसको सपोर्ट करता है। पुलिस महकमा अकेले इस रियासत को ड्रग फ्री नहीं बना सका। आपका यूथ मोटिवेशन प्रोग्राम, यूथ इंकरेजमेंट प्रोग्राम और यूथ को स्पोर्ट्स की तरफ जो लाएंगे जो प्रोग्राम्स, वो हमें ड्रग फ्री स्टेट की तरफ और बहुत मजबूती से लेके जाएगा सर। शुक्रिया। श्री मल्लारेड्डी रंगारेड्डी गाరు। అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రీడాకారుల పట్ల, క్రీడల పట్ల, స్టేడియంల పట్ల చాలా చక్కగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల అధ్యక్ష, నేను కూడా రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వెళ్తా అధ్యక్ష. ఈరోజు అది షాదీఖానాగా మారిపోయింది, స్టేడియం లాగా లేదు అధ్యక్ష. షాదీఖానాలుగా మారేటువంటి స్టేడియాల మీద ఒక చక్కటి డిసిషన్ తీసుకుంటే తప్ప మళ్ళా అది ఏమిట్లా పనికి రాకుండా అయిపోయింది అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి ట్రైనర్స్ కూడా అధ్యక్ష, వాళ్ళు సాలరీస్ ఇవ్వక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మన రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టేడియంలో అదొకటి. కానీ ఈరోజు ఒక్కరోజు కూడా దాంట్లో కనీసం ఊడ్చడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అధ్యక్ష. మేము చివరికి హైకోర్టులో వేసి స్టే తెచ్చుకొని అక్కడ మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ చేయకుండా చేసినటువంటి పరిస్థితి సరూర్ నగర్ స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లేకపోతే ఆ స్టేడియంలోనే బయట పెట్టుకున్నా కానీ కొంత ఆబ్జెక్షన్ లేదు అధ్యక్ష. అక్కడ బయట మీటింగులు పెడితే ప్రతిరోజు ఒక్కో మీటింగ్ పెడితే వారం రోజుల వరకు స్టేడియంలో కూడా పోలేనటువంటి పరిస్థితి. అక్కడ వాకర్స్ వేలాది మంది వాకర్స్ పోతారు ఆ స్టేడియంలో చుట్టూ. ఆ రోజు అక్కడ వాకింగ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ అక్కడ ఏ మీటింగ్ జరిగినా ఒక వారం రోజుల వరకు అక్కడ ఎవ్వరు పోలేనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒకే ఒక స్టేడియం సరూర్ నగర్ స్టేడియం అధ్యక్ష. అందుకే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్న, స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితులను ఒక్కసారి మీరు ఆలోచించి అక్కడ ఉండేటువంటి స్టేడియంలో మిగతా కార్యక్రమాలకు ఇవ్వకుండా కేవలం క్రీడాకారులకే ఇంటర్నల్గా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు 1 minute. నాగరాజు గారు. ఎస్ సార్, ధన్యవాదాలు. 1 minute. నాగరాజు గారు. పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు జన్మదిన శుభ సందర్భంగా ఈ హౌస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇంత గొప్ప ఆలోచన, గొప్ప మనసుతో ఎవరైతే నిఖిల్ జరీనా గారికి అలాగే సిరాజ్ గారికి గ్రూప్ 2 గ్రూప్ 1 స్టేటస్ ఇవ్వడం, వారిని ఆదరించడం చాలా గొప్ప శుభసూచకం అధ్యక్ష. అలాగే స్పోర్ట్స్ పైన మక్కువ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మక్కువ దీని ద్వారా తెలుస్తున్నది అధ్యక్ష. ఒకప్పుడు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒక నిలయంగా ఉండేది అధ్యక్ష. ఎల్బీ స్టేడియం ఎప్పుడు కూడా కలకలలాడుతూ స్పోర్ట్స్ హాస్టళ్లతో తర్వాత క్రీడాకారులతో ఉండేది అధ్యక్ష. అలాగే నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ నుండి పారా అథ్లెట్లో వచ్చిన అమ్మాయి మా దీప్తి అనుకుంటాం, పేరు మర్చిపోయిన అధ్యక్ష, మన్నించాలి. అమ్మాయి కూడా పారా అథ్లెట్లో గోల్డ్ మెడల్ ఏషియా మొన్న వరల్డ్లో కూడా సాధించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు
ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా తగిన పారితోషికం ఇవ్వాలని, అలాగే నేను స్వయంగా హాకీ నేషనల్, సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, రూరల్ నేషనల్స్ ఆడాను అధ్యక్ష. నేను కూడా బేసిక్గా స్పోర్ట్స్ మెన్ అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కేపీఎస్ గిల్ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్షునిగా చూడాలని మేము కలలు కన్నాం, కానీ అది కోర్టులో ఉండి, సుప్రీంకోర్టులో ఉండి పెండింగ్ ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా క్రికెట్ అనేది వచ్చినాక మిగతా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా ప్రభావం చూపెట్టింది అధ్యక్ష. అసలు మిగతా గేమ్స్కు ప్రోత్సాహం లేక చాలామంది జాతీయ స్థాయి క్రీడాకారులు వారి యొక్క నైపుణ్యాన్ని చూపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క క్రీడలపైన తప్పనిసరిగా గ్రామీణాల నుండి వస్తేనే సోదరుడు అన్నట్టు ఈ యొక్క మాదక ద్రవ్యాలపైన ఒక పోలీసు మనమే కాదు అధ్యక్ష. ఈ యొక్క యూత్ను మనం డైవర్ట్ చేసి వారిని స్పోర్ట్స్ తరఫు తీసుకొని వస్తే తప్పనిసరిగా గ్రామంలో స్కూల్ నుండి ఒకప్పుడు స్కూల్ గేమ్స్, రూరల్ గేమ్స్, స్పోర్ట్స్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ అన్ని జరిగేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దురదృష్టకరం ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు. వాటిపైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే, గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే యువత ఈ చెడు మార్గాన్ని నుండి ఈ యొక్క మార్గానికి అద్దస్తుంది అధ్యక్ష. అలాగే ఈ యొక్క గత ప్రభుత్వంలో కట్టిన ఏదైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసినాం అంటున్నారు అధ్యక్ష, అవన్నీ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలని చేశారు అధ్యక్ష. అవన్నీ శ్మశాన వాటికల కాడనో లేకుంటే గ్రామ చివర గుట్టల మధ్యన ఉన్నాయి తప్ప నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. వాటిపైన కూడా కొంచెం విచారణ జరిపించాలి అధ్యక్ష. దానిపైన ఎంత బడ్జెట్ చేశారు, ఎంత చేశారు అనేది అది నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ తీసుకుని రావాలంటే తప్పనిసరిగా ప్రతి గ్రామాలలో వాటిని విచారించి వాటిపైన ప్రతి మండలానిక లేక డిస్ట్రిక్ట్ ఒక మంచి స్టేడియంస్ ఇస్తే తప్పనిసరిగా ఈ పిల్లలు పెడదారి నుండి మంచి దారికి వస్తుందని ఆలోచన ఉంది అధ్యక్ష. ఈ యొక్క మంచి ఆలోచనతో పోతున్నందుకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన మక్కువ ఉంది కాబట్టి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీకాంతరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు నిఖత్ జరీన్ మరియు సిరాజ్ గార్లకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఇచ్చినటువంటి ఈ గుర్తింపు బట్టి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, నా నియోజకవర్గం నుండి అత్యంత ప్రతిభ గలటువంటి క్రీడాకారిణి ప్రతిభ అనే అమ్మాయి అధ్యక్ష, చాలా రేర్ కైండ్ ఆఫ్ టాలెంట్ అధ్యక్ష. ఆమెది 8 కాంబాట్ స్పోర్ట్స్లో ఆమె ఛాంపియన్షిప్ పొందింది అధ్యక్ష. అది ఒక రికార్డ్ అధ్యక్ష. అయితే మొన్నటికి మొన్న కలకత్తాలో జరిగినటువంటి 2వ ఇండియా అండ్ ఏషియన్ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 5 గోల్డ్ మెడల్స్ మరియు ఒక సిల్వర్ మెడల్ సంపాదించిన అమ్మాయి. అయితే అధ్యక్ష, తక్కడపల్లి గ్రామం అని పిట్ల మండలంలో ఉంది అధ్యక్ష. అక్కడ మా మొత్తం నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క స్టేడియం కానీ ఎలాంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ ఈ అమ్మాయి ఇంత గొప్పగా ప్రతిభ చూపిస్తూ ఉంది. మరి అధ్యక్ష, ఇప్పటి వరకు 2 వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఆ అమ్మాయి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, ఈ గ్లామరస్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా లెస్ గ్లామరస్ స్పోర్ట్స్ కూడా కొంచెం గుర్తింపించి నా ప్రతిభ అనే అమ్మాయికి కూడా దయచేసి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి ప్రాపర్ డైట్ కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అంశాన్ని కూడా సానుకూలంగా స్పందించి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, కృతజ్ఞతలు అధ్యక్ష. వాస్తవంగా స్పోర్ట్స్ అనే వరకల్లా మాట్లాడదామని అనిపించింది. మా కేటీఆర్ గారు అంటుండ్రి మా సోదరుడు 140 అని. అధ్యక్ష, 4 సంవత్సరాలు మాకు సీనియర్ అజరుద్దీన్ గారు మా ప్రాంత పరిస్థితి బాగాలేకపోతే క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఓన్లీ క్రికెట్ కోసమే చదువు మధ్యలో వదిలేసి అప్పుడు మహారాష్ట్ర డామినేటింగ్ ఎక్కువ ఉండే అధ్యక్ష.
మహారాష్ట్ర వరకు వెళ్ళి రంజీ వరకు పోయి అక్కడి నుంచి బెస్ట్ దాంట్లో జాబ్ కూడా వచ్చింది అధ్యక్ష ఆ రోజు ఏ దయనీయ పరిస్థితి ఉండేనో ఆ రోజు నాకు దాదాపు 3 నెలలు పట్టింది అధ్యక్ష గ్రౌండ్ లోపలికి ఎంటర్ కావడానికి. నాకు అవకాశం ఇస్తే చాలు దేవుడా ఒక్కసారి ప్రూవ్ చేసుకుందామంటే ఆ రోజు నేను పోయి ఆడే క్రమం సార్ నేను బౌలర్ని సార్ బౌలింగ్ చేస్తా అంటే ఆ రోజు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, అజిత్ అగర్కర్, సచిన్ టెండూల్కర్ ఈ వీళ్ళ డామినేటింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేది అధ్యక్ష. మేము ఒకటే డ్రెస్సు ఒకటే కిట్ బ్యాగు అంత పెట్టుకుపోయే వాళ్ళం కాదు. వాళ్ళు ఆనాటికే కార్లలో దిగి హైఫైగా ఎర్రగా ఉంటే వాళ్ళని చూసి భయపడేది అధ్యక్ష. అటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో బౌలర్స్లో మహారాష్ట్రలో డామినేటింగ్ క్రికెట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. స్పాన్ ఆఫ్ 10 బౌలర్స్లో నా పేరు రావడం జరిగింది అధ్యక్ష. అంతవరకు పోయి దురదృష్టం చిన్న యాక్సిడెంట్ వల్ల స్పైన్ కొద్ది దెబ్బతిని వాపస్ రావడం జరిగింది. దాని తర్వాత మా బాబు కూడా అచ్యుత రామరాజు కూడా ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో యాజ్ ఎ కెప్టెన్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. మా చెల్లెలి కూతురు అధ్యక్ష ఇప్పుడు చైనాలో ఆడుతూ ఉంది వాలీబాల్ ప్లేయర్ అధ్యక్ష. ఎన్నో మెడల్ సాధించింది. నేను చెప్పే ఉద్దేశం అధ్యక్ష మా మక్తల్లో ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాలకించి స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేపిస్తున్నాం అధ్యక్ష. నేను కంటిన్యూస్ ప్రాసెస్గా పెట్టా. గ్రామాలలో చాలా మంచి క్రీడాకారులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల మనకు స్పోర్ట్స్ ఒకవేళ ఎంకరేజ్ చేస్తే దయచేసి 3 విషయాలు అధ్యక్ష. ఎంకరేజ్మెంట్, డైట్. ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుకుంటూ కూడా మనతో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో ఆ ఇంటర్మీడియట్ తర్వాత డైట్ దొరకగా పిల్లలు ఇక్కడ అక్కడ ఎక్కడ కాకుండా అవుతారు అధ్యక్ష. అట్లా కాకుండా మన దాన కూడా ఆణిముత్యాలు ఉన్నారు అధ్యక్ష. ఆణిముత్యాలను ఎంకరేజ్ చేసేందుకు మాలాంటి మక్తల ప్రాంతంలో 100 మందిని క్రీడాకారులు ఈ మధ్యకాలం మా పీటీలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే ఈ 3 మనం ఎన్నో విషయాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. స్పోర్ట్స్ పట్ల వాళ్ళు ఈ ఖర్చు పెడితే కొంత ఎంకరేజ్ చేశాం కాబట్టి మా బాబు అచ్యుత రామరాజు పోగలిగాడు, మా పాప అనన్య పోగలిగింది. ఇప్పుడు మా నాన్పేట ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్గా పెద్ద స్థాయిలో ఆడడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కొంత మనం ఆడగలుగుతున్నాం కొంత సపోర్ట్ వల్ల. గ్రామీణ పిల్లల్లో ఇంకా గట్టితనం ఎక్కువ ఉంది అధ్యక్ష. నేను చూస్తా ఉన్నాను కొద్దిగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పిల్లలకు కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా పై స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వ పరంగా ఈ గ్రామాలలో ఆడుతున్న పిల్లల్ని మనం అన్ని రకాలుగా ఇంతకుముందు మా సోదరున్నట్టు ఫ్యాషనబుల్ స్పోర్ట్సే కాకుండా ఇంకా గ్రామీణ క్రీడలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. దాంట్లో చాలా పిల్లలకు కూడా మంచి వాక్యం ఇది. పిల్లలకు మనం ఏదైతే డ్రగ్స్ విషయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో ఒకవేళ మనం స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది అధ్యక్ష. ఈ చిన్న ఏజ్ నుంచి వాడు ఆ స్పోర్ట్స్ మీద మక్కువ ఉంటే అసలు మన దృష్టి అంతా వేరే ప్రపంచంతో ఉండదు అధ్యక్ష. ఒక అబ్బాయి బాబు పాప కానీ స్పోర్ట్స్కి అడిక్ట్ అయితే ఇంకా దేనికి అడిక్ట్ కాదు అధ్యక్ష జీవితంలో. అటువంటి మంచి తరుణాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం అంతా కూడా కృషి చేయాలని కోరుతాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ శంకరయ్య. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు క్రీడల పాలిట్న మంచి ఆలోచన. వాళ్ళ గ్రామాలలో యువత అంతా చెడు బానిసలకు గురవుతూ ఉన్నారు, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి